తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే. జనవరి మాసానికి సంబంధించి 12 రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము. ఈ జనవరి మంత్ వచ్చేటప్పటికి చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 2026 సంవత్సరంలో ఫస్ట్ మంత్. ఈ 2026 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది, అది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ 2026లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలిగే రిస్క్ కేపబిలిటీ, తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికీ ఉంటుంది. ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి 2026లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. 12 రాశుల వారికి డీటెయిల్డ్గా ప్రతి రాశి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి జనవరి 2026 సంవత్సరంలో ఎలా ఉందో మనం చూద్దాం. ఈ రాశి వాళ్ళు కనుక గమనించుకుంటే 9వ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయండి. 9వ స్థానంలో కొన్ని గ్రహాలు ఉంటే మంచిది, కొన్ని గ్రహాలు ఉంటే అంత మంచిగా ఉండదు. అదేంటో డీటెయిల్స్ మనం చూద్దాం. ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అంట ఇందులో ఉంటాయి. పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే ఈ ఉ ఏ ఓ వావి ఊ వే ఓ అన్న లెటర్స్ అంతా కూడా ఈ వృషభ రాశిలో ఉంటారని గమనించుకోవాలి. ఫస్ట్ ఇందులో మనకి జనవరి 13, 14వ తారీఖున శుక్రుడు, సూర్యుడు మారుతూ ఉన్నారండి. ఎప్పుడైతే మారటంతో మనకి మకర సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం. తర్వాత 16వ తారీఖు, 17వ తారీఖు కూడా కుజుడు, బుధుడు మారుతూ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ మనకి సంక్రాంతి పండుగ టైంలో 4 గ్రహాలు మారుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ పండగ ముందు ఒక రకంగా, పండగ తర్వాత చాలా చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ చేంజెస్లో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ సూర్యుడు వీళ్ళకి 9వ స్థానంలో ఉండటంతో ద్వేషపూరితమైన వాతావరణం వచ్చే అవకాశం ఉంటుంది. కుజుని వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బుధుని వల్ల విఘ్నాలు, ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే శుక్రుని వల్ల వీళ్ళకి విశేషంగా లక్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం కనుక న్యూమరికల్లో క్వాంటిఫై చేసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే 50-50గా ఉంటుంది. చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. చాలా ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొత్తం కలిపితే ఓవరాల్గా కొంచెం ఒక తటస్థంగా, సాదాగా, సామాన్యంగా ఉండే మంత్ అని మీరు గమనించుకోవాలి. సూర్యుడు వీళ్ళకి 9వ స్థానంలో ఉండి 3వ స్థానంలో దృష్టితో చూడటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ వస్తారని చెప్పుకోవాలి. ఏమని చెప్తారు? సూర్యుడు ఎప్పుడైతే 9వ స్థానానికి వెళ్ళారో నిందాపరాధ కలహం, నిర్దోషచ్చ ధనక్షయ, పుణ్యలాభార్థచ్చ నాశన విచారో నవమే రవి భవేత్ అంటారు. 9వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుంది? మీరు మంచి ఉద్దేశంతో పనులు చేసినా వేరే వాళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. మీది ఎలాంటి తప్పు లేకపోయినా కానీ మీ మీద నింద మోపి మిమ్మల్ని అవమానించే విధంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళు బిహేవ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండోది, ఓవరాల్గా సూర్యుడు 3వ స్థానంలో చూడటం వల్ల శత్రువులపైన మీది పై చేయిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని అయితే ఇబ్బందులకు పెట్టాలనుకుంటారు కానీ మిమ్మల్ని అయితే వాళ్ళు ఓడించలేరు. మీదే ఫైనల్గా అప్పర్ హ్యాండ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, కుజుడు కూడాను సూర్యుడితో పాటు 9వ ఇంట్లో మారుతూ ఉన్నారండి. ఈ యొక్క మార్పు కుజుడు 9వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు అని మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడుతుంది. ఏమవుతుందంటే ధనశూన్యం, శోషణం, దేహపీడనం అంటారు. అంటే ఈ టైంలో ధనానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటారు. శోషణం, బాగా టైర్డ్నెస్గా ఉంటుంది. దేహపీడనం, ఫిజికల్గా మీకు చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మీ శరీరమే మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి స్థాననాశనం, పర్టికులర్గా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానివ్వండి, ఫాదర్కి సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఒక మంచి పొజిషన్లో ఉంటే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూశారు కదండి, ఇప్పుడున్న ఫస్ట్ 2 గ్రహాలలో సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నా కుజుడు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు కుజుడు మీకు ఓవర్ ఎక్స్పెండిచర్, విపరీతమైన ఖర్చులకి కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంపల్సివ్ బయింగ్ అంటారు. షాపింగ్కి వెళ్తారు, అవసరం ఉన్నా లేకపోయినా కానీ ఇమీడియట్లీ కొనేసుకుంటూ ఉంటారు. అలానే క్రెడిట్ కార్డు అన్లిమిటెడ్గా టూ మచ్ కార్డ్స్ అవన్నీ వాడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆన్లైన్ పేమెంట్స్ కూడా ఎక్కువగా చేస్తారు. అవసరానికి మించిన ఎక్కువ కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, బుధుడు వల్ల కూడాను మీకు ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పర్టికులర్గా డాక్యుమెంట్ రాసేటప్పుడు, మాట్లాడేటప్పుడు మాట స్లిప్ అవ్వటము, తర్వాత క్రియేటివ్గా రాయాల్సిన చోట కొంచెం ఇబ్బందులు పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, లాస్ట్ గ్రహం శుక్రుడు యొక్క గ్రహం మీకు చాలా చాలా యోగ్యతనిస్తుంది. శుక్రుడు ఎప్పుడైతే మీకు యోగ్యతనిస్తుందో మీకు కావాల్సిన లగ్జరీ, కంఫర్ట్, బ్యూటీ, తర్వాత భార్యాభర్తల మధ్య అనుకూలత ఇవంతా చక్కగా ఉండటంతో పాటు గురువుల యొక్క కృప, వంశ పారంపరాన్ని పాటించే యొక్క సిస్టమ్ అంతా మీకు చాలా బాగుంటుందని గమనించుకోవాలి. ఇక్కడ మనకి మహర్షులు ఏం చెప్తారంటే శుక్రుడు 9వ ఇంట్లో ఉంటే ఏంటి లాభం?
వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురు భక్తి, చిత్తశుద్ధి, అభిష్టార్థ అని చెప్తారు. నవమస్తేత్ భవేద్ గురు. సో మీకు వృషభ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళ యొక్క అధిపతే శుక్రుడు కాబట్టి ఆ శుక్రుడు మీకు 9వ స్థానంలో చాలా ఫేవరబుల్గా ఉన్నారనమాట. ఏ విధంగా వస్త్రాలు కొనుక్కుంటారు, షాపింగ్ చేస్తారు, ఆరోగ్యం బాగుంటుంది, అనుకున్న పనులన్నీ అనుకూలంగా చేస్తూ ఉంటారు. ఇది ఒక బెస్ట్ టైం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అంతా బాగుంటుంది. ఇంకా మీరు కనుక చూసుకుంటే ప్లేజర్ ట్రిప్స్ వెళ్ళినా కానివ్వండి, లవ్, రొమాన్స్ ఇట్లాంటి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్గా మీకు ఒక డిగ్నిఫైడ్గా, గంభీరంగా, ఉన్నతంగా ఏమంటారు లీడ్ చేయటానికి కావాల్సిన సౌఖ్యత, కంఫర్ట్ అంతా శుక్రుడు చేస్తూ ఉన్నారనమాట. చూశారు కదండి, మీరు గమనించుకుంటే ఈ మంత్ మీకు కొంచెం మిక్స్డ్గా ఉంది, ఛాలెంజ్తో కూడి, బట్ ఫైనల్గా మీకు అనుకూలంగా ఉండే మంత్ అని మీరు గమనించుకోవాలి. ఈ మంత్ రెమెడీస్ మీరు ఫస్ట్ చేయాల్సిందంటే గాయత్రి మంత్రం ఎవరికైనా తెలుసుంటే ఎక్కువగా రిపీటెడ్గా గాయత్రి మంత్రం చదువుకోండి. లక్ష్మీనారాయణని ఎక్కువగా పూజించండి. శుక్రవారాలు కొంచెం నియమబద్ధంగా ఉండటం ఎంతైనా అవసరం. ఎవరైనా కనుక ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటే లక్ష్మీ కుబేర పాశుపత అభిషేకం చేయించుకోవటం, హెల్త్ కాంప్లికేషన్స్ ఇంకెవరైనా కనుక ఫేస్ చేస్తుంటే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఈ రాశి వాళ్ళు సహజంగా 26వ సంవత్సరంలో చాలా చక్కగా ఉన్న రాశిలో ఈ రాశి ఒకటి. ఇన్ కేస్ ఎవరికైనా గనక అంత అనుకూలంగా గనక లేకపోతే మనం చెప్పుకునే విధంగా ఇంకా వేరే విధంగా రిజల్ట్ ఉండి ప్రాబ్లంగా అనిపిస్తూ ఉంటే ఎక్కడైనా ఒకసారి స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్ ద్వారా కనెక్ట్ అవ్వండి. ఒకసారి థరోగా హారోస్కోప్ చెక్ చేయించుకొని ఏమైనా దోషాలు అవన్నీ ఉంటే ఆ పరిహారాలు చేసుకుంటే ఈ టైం పర్టికులర్గా 26వ సంవత్సరం అంతా హోల్ ఇయర్ ప్లస్ ఈ మంత్లో కూడా ఎక్కడ కనుక ప్రాబ్లం అనిపిస్తే ఈ పరిహారాలు చేసుకుంటే మీరు జీవితంలో 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి. సో ఈ రాశి వాళ్ళంతా మీకు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.